న్యాయం చేయట్లేదు. ప్రసాదిస్తున్నారు కానీ చాలా లేట్ చేస్తున్నారు సార్. మీలో ఎంత మంది పెద్దోళ్ళు చిన్న బాబు చిన్న పిల్లోడు చేతుల్లో పెట్టుకొని పెంచాము. ఇలాంటిది జరగకూడదనే పెంచాము సార్. చిన్న పిల్లోడు సార్, ఏడుపు రావట్లేదు సార్. ఏడ్చే సిచ్యువేషన్ కాదు, ఏడ్చే సిచ్యువేషన్ కాదు సార్. అది ఏం చేయమంటారు? మాట్లాడండి సార్. మీడియా వాళ్ళతో నేను మాట్లాడను. ఆ రోజు మీడియా వాళ్ళందరూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని ఎందుకు రాశారు? తల్లి లేదు తండ్రి లేదు చనిపోయినప్పుడు మీరు ఎలా రాస్తారు? మీరు ఎలా రాస్తారు తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని? తప్పు కదా. మీ అందరినీ నేను అడిగేది ఒకటే, బికాస్ మీరు రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు న్యూస్ కోసం ఏదైనా పబ్లిష్ చేస్తారు, తర్వాత వెళ్ళి మీకు కావాల్సిన కంటెంట్ క్రాప్ చేసుకుంటారు, అదే పోస్ట్ చేస్తారు. పబ్లిష్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఛానల్ పేరు ఐడియా ఉందా? ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నువ్వు ఆ రోజు అడిగావా? నీ బిడ్డ ఎక్కడ చచ్చిపోయాడు? ఛానల్ ఏదైనా ఉందా? మీరు ఇప్పుడు కూడా మీ ఛానల్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, అది తప్పు సార్. ఛానల్ కోసం మీరు ఫైట్ చేయకూడదు. ఛానల్ కోసం ఒక్కొక్కలాగా చాలా అంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా ప్రొటెక్ట్ చేస్తారు. చిన్న బిడ్డ 3.3 years వాడు స్విమ్మింగ్ పూల్ అంటే దారిలో ఫెన్సింగ్ లేకుండా, ఒక గేట్ లేకుండా, ఒక గార్డ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అది వర్క్ అవ్వట్లేదు అంటారు. అసలు వర్క్ అవుతుంది. అంత పెద్ద గేట్ సీసీటీవీ ఎట్లా వర్క్ అవ్వదు సార్? ఎందుకు చేస్తారు సార్ చెప్పండి సార్. ఇంకా చిన్నపిల్లల్ని ఎలా ఇప్పుడు 25 days అవుతుంది సార్. 25 days తల్లి మేము చచ్చిపోవాలనుకుంటాం, న్యాయస్థానంలో పోవాలని అనుకుంటాం సార్. న్యాయం చేయండి సార్. బ్రదర్ ఏమంటున్నారు? సాక్షి చేస్తామంటున్నారు సార్. తగిన శిక్ష పడాలి సార్. వాళ్ళు పోలీసులు మంచివాళ్ళు సార్, మా కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు సార్. ఎందుకంటే అన్యాయము ఎటుందో వాళ్ళకి తెలుసు. పోలీసులు వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సార్. వాళ్ళకి మేము రక్తం ఉన్న ప్రాణాలు కూడా ఇస్తాం సార్. పోలీసులు ఈ రోజు వరకు మాకు నిలబడున్నారు. అన్యాయం జరిగింది, మీ తప్పుంది. బిడ్డ చచ్చిపోవడానికి కారణం సెక్యూరిటీ వాళ్ళు. నా బిడ్డను వదిలేదు సార్. తల్లిని నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే, తల్లిని ఎప్పుడు ఒళ్ళోనే పెట్టుకున్నానయ్యా. 2 నిమిషాల్లో పిల్లోడి కోసం ఫుడ్ తయారు చేస్తాను, ఆకలేస్తుందని నేను వదిలేను సార్. రండి, ఇంకా మాట్లాడండి అయ్యా. ఎందుకు సార్ కంటెంట్ కోసం మీరు ఇంత తప్పులు పడుతున్నారు? చిన్న పిల్లాడి స్విమ్మింగ్ పూల్ లో నిర్లక్ష్యం వల్ల తల్లి లేదు, నిర్లక్ష్యం మాట్లాడకుంటే చెప్పండి సార్. ఆ ప్లేస్ లో తల్లి లేదు, తండ్రి లేడు. ఇక్కడ ఎవరు కూడా పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యము లేదు. వాళ్ళు మా వైపు నిలబడినారు. పోలీసులు మా కోసమే ఉన్నారు సార్. వాళ్ళు ఏ రోజైనా మా కోసమే ఉంటారు సార్. ఇంకా వాళ్ళు పనిష్మెంట్ అనేది వాళ్ళ ద్వారా రావాలి సార్. ఏమంటున్నామంటే మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మేమందరం కూడా అవును సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పాల్సిన చెప్పాను. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, తీసుకెళ్ళిన తాత లేడు, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సెక్యూరిటీ వాళ్ళు లేడనుకో, మానిటరింగ్ టీమ్ ఏం చేస్తుంది? ఫెన్సింగ్ లేదు. నేనేమంటానంటే లాక్ లేదు, ఒక గార్డ్ వినండి, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని మేము ఎవరిని నిందించట్లేదు, కానీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోలేదు. మీరు చంపారని నేను అనట్లేదు, మీరు పెట్టాల్సిన బాధ్యత మీది. విషయంలో పెట్టలేదండి వాళ్ళు. ఏ విషయం? వాళ్ళు మా బాబు చచ్చిపోయారనే కాదు, ఇంకొక బాబు చచ్చిపోవడం రూల్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీ కట్టారు, మీరు దానిలో ఉంటున్నారు, నా మ్యాటర్ కాదది. నేను నా బిడ్డ చచ్చిపోయాను వదిలేసే టైప్ కాదు. ఏడోటాలు అయిపోయింది, న్యాయం జరగాలి ఇక్కడ. ఎవడు చచ్చిపోయాడు? నా కొడుకు చచ్చిపోయాడు, కన్న తల్లి నేను. చచ్చిపోయిన క్షణంలో తల్లి తండ్రి లేకపోతే న్యూస్ రిపోర్టర్స్ అందరూ రాస్తారా? ఏం జరిగింది అక్కడ? వర్టెక్స్ క్రైమ్ లో జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ తెలీదా? సెక్యూరిటీ ఉండాలని తెలీదా? ఏమైంది సెక్యూరిటీ? ఆ మాట రాయడం రాదా మీకు?
మినిమం ఒక ఫెన్సింగ్ గానీ ఏదైనా ఒక గేట్ గానీ ఉంటే పిల్లలు అనుకుంటారు కదండి. సార్ జరిగిపోయిందిలే అనుకునే టైప్ కాదు నేను, వదిలేదు లేదు. అక్కడ మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ అనేది వాళ్ళు అసలు మనకి చూపించట్లేదు సార్. ఏదైనా అడిగితే నాట్ వర్కింగ్ అని చెప్తున్నారు సార్. చాలా మీరు ఎందుకు తెచ్చారు పిల్లల్ని ఇక్కడికి అడుగుతున్నారు సార్. అదే అడగాల్సింది. అమ్మా మాది మిస్టేక్, సెక్యూరిటీ వాళ్ళని పెట్టలేకపోయాము. ఒక్క సెక్యూరిటీ సార్ 285 ఇల్లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక్క మనిషి ఆ అన్ని అపార్ట్మెంట్లకి అదే స్విమ్మింగ్ పూల్. మేము బయట వెళ్ళాం సార్, ఏదో విజిటింగ్ కి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి ఒక పూట ఆడుకుంటానికి తీసుకెళ్ళాం సార్. ఏ తల్లి అయినా చంపుకోవడానికి తీసుకెళ్తుందా సార్ వాళ్ళ దగ్గరికి? ఏ తల్లి అయినా కన్న తల్లి. పోరాడండి సార్, కాదనట్లేదు. అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాడండి సార్. ఇది కూడా కరెక్టే సార్, ఇది కూడా కరెక్టే సార్. ప్లీజ్ ఎవరి పిల్లలు కూడా నష్టపడకూడదు సార్. ఇది కూడా కంటెంట్ యాడ్ చేసుకోండి. మీరు చేసేదే మీ డ్యూటీ. దయచేసి చిన్న పిల్లాడి ప్రాణము దగ్గరగా 25 నుంచి 30 రోజులు అవుతుంది. ఇప్పటికీ మాకు న్యాయస్థానం ద్వారా గానీ స్పీడ్ అవుతుంది కానీ డీలే చేస్తున్నారు, చాలా ప్రాబ్లం చేస్తున్నారు సార్. సో నా బిడ్డ విషయంలో త్వరగా న్యాయం చేయాలని మా 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 తల్లిదండ్రుల యొక్క నివేదన. ఇంకోటి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మినిమం ఒక ఫెన్సింగ్ అనేది మాక్సిమం ఉండాలి. ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది రాంగ్ గా వాళ్ళు చూసే వాళ్ళందరూ చూసుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు అనొచ్చు, మీ బిడ్డ చనిపోతే మీ రెస్పాన్సిబిలిటీ అని. వేరే బిడ్డ ఇక్కడ చనిపోకుండా ఉండడానికి మీరు చేసే జాగ్రత్త లేదో అంతకు ముందే చేసి ఉంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదు కదా. అది నా ఇంటెన్షన్. ఇప్పుడు మీరు కేసు ఏదైనా ఫైల్ అయినా అక్కడ సిస్టమ్ ప్రకారము అవన్నీ కడతారు కదా జాగ్రత్తలు. అదేదో ముందే చేసి ఉంటే మిమ్మల్ని చేయడం నేను అడగట్లా, మీ ఇష్టం. కొనుక్కున్న వాళ్ళు ఇష్టం, ఉండే వాళ్ళు ఇష్టం. పొరపాటున మీ స్థలంలోకి వచ్చిన పిల్లల్ని వల్ల కాట్లో చంపుకున్నాను, నేను 3 సంవత్సరాలు బిడ్డ అండి. 3 సంవత్సరాలు ఎంతో ఇష్టంగా ఆరాధనగా పెంచుకున్నాము. ఒక్కగానొక్క తీసుకెళ్లి ఆ పాపిస్ట్ వటెక్స్ ప్రైవేట్ కమ్యూనిటీలో మేము ఇంత ఇలా జరిగిద్దని నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో నన్ను ఆపుతారు, సరైన సెక్యూరిటీ ఉందని అనుకుంటే మెయిన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర చిల్డ్రన్ సంబంధించిన ఏ ఒక్క జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోలేదు సార్. ఇది చాలా ఖండించాల్సిన విషయం సార్. చిన్న పిల్లాడి విషయంలో ఏంటంటే అందరి తల్లిదండ్రులు మెయిన్ గా ఆలోచించేది ఏంటి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో పిల్లల పరంగా సెక్యూర్ ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఈవెన్ మేము కూడా అదే ఆలోచించాం. ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు. చాలా అంటే ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు అది సార్ ఇక్కడ ఒకటే సార్, ఒక గార్డ్ లేడు, ఒక ఫెన్సింగ్ లేదు, ఒక లాక్ లేదు, ఒక మనిషి లేడు. వేల మంది ఉన్న ఒక వటెక్స్ నిజాంపేటలో అంతమంది ఒక్క మనిషి కూడా లేరు. ఆ మనిషి లేకపోవడం వల్ల ఒక సీసీటీవీ రాకపోవడం వల్ల నా బిడ్డ ఈరోజు చచ్చిపోయాడు సార్. అక్కడ ఉన్న వాళ్ళది ఎవరిది తప్పు కాదు సార్. అదే సార్ ఆ సిస్టమ్ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని తీసుకున్నారో వాళ్ళు అక్కడ ఒకవేళ పెట్రోల్ ఉండుంటే ఇలా జరిగేది కాదు సార్. 3వ సంవత్సరం పిల్లాడు 15 నిమిషాలు నీళ్ళలో మునిగి పైకి తేలి చచ్చిపోయి ఉంటే వాడు బాధ. మీరు ఒక్కలైనా చూసే వాళ్ళందరూ ముక్కు మూసుకొని 3 నిమిషాలు ఉండండి, ముక్కు మూసుకొని ఉండండి 3 నిమిషాలు. నీకు నా బిడ్డ, మీ అందరికి చూసే వాళ్ళకి వినే వాళ్ళందరికీ 3 నిమిషాలు ముక్కు మూసుకొని ఉంటే మీకు ఆ బిడ్డ బాధ 1% అర్థమైంది. వదిలేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ.